సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. బిడ్డలారా, అందరూ బాగున్నారా? ఈ రాత్రి మమ్ములను మీ యొక్క కుటుంబాల్లోనికి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మీకు నేను తెలియపరుస్తున్నాను. ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయని మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటంటే మీరు చేయుచున్నటువంటి ఫోన్ కాల్సే అందుకు నిదర్శనం. కనుక మీరు ఫోన్ చేసి చెబుతున్నటువంటి ప్రతి ప్రార్థన అవసరతను బట్టి మేము దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. అలాగే ప్రభు నాకు అప్పగించినటువంటి పరిచర్య ఏదైతే ఉందో వారు కూడా మీ కొరకు భారముతో ప్రార్థన చేస్తున్నారని కూడా చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని వర్తమానంలోకి మనం వెళ్దామా? బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏదైతే ఉందో గతించినటువంటి వర్తమానంలో మీకు చెప్పినటువంటి అదే అంశాన్ని ఈరోజు కూడా మనం కొనసాగించుకోవడానికి ప్రభు సహాయం చేయునుగాక. మరి గతించినటువంటి వర్తమానం ఎంతమంది మీరు వీక్షించారో లేదో నాకు తెలియదు. మనము గతించినటువంటి వర్తమానంలో నేర్చుకున్న అంశం ఏంటంటే దుష్టురాలైన స్త్రీకి భయపడ్డ ప్రవక్త. ఆ ప్రవక్త ఎవరు అంటే ఏలియా. ఆ దుష్టురాలు, ప్రవక్తను భయపెట్టినటువంటి దుష్టురాలు ఎవరంటే యెజబెలు రాణి. బిడ్డలారా, గతించినటువంటి వర్తమానంలో ఏమి నేర్చుకున్నాము అంటే ప్రతి తల్లి ప్రతి తండ్రి మీ బిడ్డలకు మీరేం చేయాలి అంటే దేవుని నమ్మినటువంటి వారిని మాత్రమే వివాహము చేయాలి, అన్యులను వివాహము చేయకూడదు అని దేవుని వాక్యము ద్వారా ప్రభు మీతో మాట్లాడాడు. ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు అంటే బిడ్డలారా, అన్య స్త్రీలను కానీ అన్య పురుషుల్ని కానీ వివాహం చేసుకుని మీ కుటుంబాలకి పిలవటం ద్వారా మీరు మానేసినటువంటి ఆ పాత పద్ధతులు ఏవైతే ఉన్నావో అవి మరలా మీ ఇంటిలో ప్రారంభించబడి మీ ఇంట్లో ఒక నరకప్రాయం ఏర్పడుతుందని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడటం జరిగింది. అది నేను వాక్యానుసారంగా మీకు చెప్పాను. అయితే ఈరోజు దేవుని బిడ్డలారా, మరొక లోతైనటువంటి విషయాన్ని మీకు నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. అదేంటని ఆలోచన చేస్తే ఈ యెజబెలు స్త్రీ ఎవరైతే ఉన్నారో ఈమె ఒక దుష్టురాలుగా, ఒక దుర్మార్గురాలుగా, తనది కానటువంటి వస్తువులను కూడా బలవంతంగా లాక్కునేటటువంటి ఒక స్త్రీగా మనకి కనబడుతూ ఉంది. అబద్ధపు సాక్ష్యాలను చెప్పించేటటువంటి స్త్రీగా కనబడుతూ ఉంది. దేవుని ప్రవక్తలను నిర్దాక్షిణ్యంగా చంపించేటటువంటి ఒక స్త్రీగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంది. ఈ విధముగా ఈమెకు ఉన్నటువంటి అవలక్షణాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఇంకా చూస్తే భర్తను భయపెట్టినటువంటి స్త్రీగా కనబడుతుంది. ఆహాబును తన గుప్పెట్లో పెట్టుకుంది. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఏంటంటే, స్త్రీలారా మీ యజమానులకు, మీ భర్తలకు లోబడి ఉండుడి అని దేవుని వాక్యం చెబుతుంది. ఏం చేయాలంటండి? స్త్రీలారా, దైవభక్తి కలిగిన వారమని చెప్పుకుంటున్నటువంటి స్త్రీలు ఏం చేయాలంట? భర్తలకు విధేయత చూపించాలి, లోబడి ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి నేనేమంటాను అంటే, ఒక క్రైస్తవ స్త్రీగా ఉన్న నా తల్లి, నువ్వేం చేయాలి చెప్పన్నా? నీ భర్తను నువ్వేం చేయాలి? గౌరవించాలి, నీ భర్తకు లోబడాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నీ భర్తను 10 మందిలో అగౌరవపరచకూడదు. ఏదైనా ఒకవేళ సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఏం చేయాలి చెప్పండి? 4 గోడల మధ్యలో మీరు కూర్చుని మాట్లాడుకోవాలి. అంతేగాని నోరుంది కదా అని చెప్పి 10 మందిలో చెప్పండి కేకలు వేయకూడదు. వారు బాధపడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే భార్య భర్తల యొక్క జీవితమును ఎవరు వర్ణించగలరు చెప్పండి? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ భార్యనైనా నీ భర్తనైనా నువ్వేం చేయాలి? గౌరవించాలి. గౌరవము ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి. తప్పులుంటాయండి. అంటాను దేవుని బిడ్డలారా, సమస్యలు లేని కుటుంబాలు ఏమున్నాయి చెప్పండి? ఈ దినాల్లో ఎన్నో సమస్యలు కుటుంబాల్లో ఉన్నాయి. దాన్ని బట్టి వీధిలోకి వచ్చి మనం తిట్టుకోకూడదు, వీధిలోకి వచ్చి రకరకాలుగా మాట్లాడకూడదు. నువ్వు అటువంటి వాడివి, నువ్వు ఇటువంటి దానివి. ఇలాగ మనం చెప్పండి మాట్లాడుకోవడానికి వీల్లేదు. ఒక మాట చెప్పనా, ఈ లోకంలో ఏదైనా
వస్తువు కొంటే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చెప్పులు కొనుక్కున్న ఒక గంట సేపు అలాగే వెళ్ళయ్యా ఇవి నాకు నచ్చలేదు అంటే మారుస్తాడు. ఇతరత్ర పదార్థాలు ఒకవేళ మీరు ఏమంటే కొట్టు దగ్గర ఏదైనా కనుక మరలా కొనుక్కుని అయ్యా మార్చమంటే మారుస్తాయి. కానీ వివాహ విషయానికి వచ్చినప్పుడు ఒక్కసారి ముడివేయబడిన తర్వాత లైఫ్ లాంగ్ మాట, అంటే చచ్చే వరకు చెప్పండి, అదే భర్త అదే భార్యతో నువ్వు కాపురం చేయాలి. మార్చుకుంటానంటే కుదురుతుందా? ఏమండి, అబ్బాయి నాకు నచ్చలేదండి, పెళ్ళి అయిన తర్వాత అండి నాకు సరిగ్గా 10 సంవత్సరాలు కాపురం చేశాను, నచ్చలేదండి, కుదురుతుందా? లేకపోతేనండి ఇతను నాకు నచ్చలేదంటే కుదురుతుందా? ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, మీరిద్దరు కూడా జీవితకాలము కలిసిమెలిసి ఉండాలి, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ముందుకు మీరు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈ యెజబెలు ఎటువంటిదంటే పురుష స్వభావం కలిగినటువంటి స్త్రీ. అంటే పురుషుని కూడా భయపెడుతుందన్నమాట. ఎవరినైనా భయపెడుతుందండి. ఎవరినైనా భయపెట్టేటటువంటి ఆ వ్యక్తిత్వము యెజబెలు యొక్క సొంతం. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క యెజబెలు గురించి కాకుండా మనం చూస్తే ఎక్కడ రాయబడిందంటే ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది 2వ అధ్యాయంలో తుయతైర సంఘాన్ని గురించి చెబుతూ ఉన్నప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అంటే ఒక సాదృశ్య రూపకముగా రాయబడింది అన్నమాట. ఆ సంఘంలో కూడా యెజబెలు అనేటటువంటి ప్రవక్తిని ఉందని చెప్పి లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క యెజబెలు బయలుదేవతను తన యొక్క ఏమంటారంటే ఆస్థాన దేవతగా పెట్టుకుని మొత్తం అందరూ కూడా ఆరాధించాలని మొత్తానికి బలవంతం చేసిందన్నమాట. మొత్తం ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టారు, బయలుదేవతను ఆరాధించడం ప్రారంభించారు. కాబట్టి దేవుడు ఆ యొక్క ఇజ్రాయేలు దేశం మీద కరువు పంపించాడు. ఏలియా వచ్చి ఇదిగో నేను ఎవరి సన్నిధి నిలబడి ఉన్నానో ఆ జీవము కలిగిన యెహోవా, జీవము కలిగినటువంటి నామములో నేను ప్రకటిస్తున్నాను, ఇగో వర్షం కురవదు, ఈ సంవత్సరం మంచి అయినను వర్షం అయినను పడదు. 3.5 సంవత్సరాలు వర్షము పడకుండా ఆగిపోయింది. ఎవరిని బట్టి ఆగిపోయిందండి? ఏలియా చెప్పినంత మాత్రాన ఆగిపోయింది అంటారా? వారు చేసినటువంటి పాపం. ఏమండి, అహాబు అంటాడు ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టివాడు నువ్వు కాదంటాడు. ఎవరిని? ఏలియాని చూచి. అప్పుడు ఆయన అంటాడండి, నేనా? ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టింది నేను కాదు. మరి ఎవరు శ్రమ పెట్టారు అని ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనం. అహాబు ఏలియాను చూచి ఇజ్రాయేలు వారిని శ్రమ పెట్టివాడు నీవే కావాయని అతనితో అనగా, అహాబు అంటున్నాడు, ఇదిగో నీ వల్లే అబ్బాయి ఈ వర్షం కురవటం లేదు, వర్షం కురవకపోతే కనుక నీళ్ళు లేక మలమల్లాడిపోతూ ఉన్నాం, ఆహారం లేక మనుషులు చచ్చిపోతూ ఉన్నారు, పక్షులు జంతువులు చచ్చిపోతూ ఉన్నాయి, నీవే ఇజ్రాయేలు ప్రజలు శ్రమ పెట్టావు అని చెప్పి అహాబు అంటే, దానికి ప్రవక్త అయినటువంటి ఏలియా చెప్పిన సమాధానం ఏంటి చెప్పను? అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. నేను కాదయ్యా, మీరు చేసిన పాపం మీ మీదకి దేవుని ఉగ్రతగా మారింది. కరువుకి గల కారణం నేనా? ఏమండి, నిజదేవుణ్ణి మర్చిపోయి, ఆయన ఆజ్ఞలను మర్చిపోయి, ఆయన కట్టడలను మర్చిపోయి, నీవు ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ దేవుడి ఉగ్రత వచ్చినప్పుడు ఎవరో ఇలా చేశారంటే ఎలా కుదురుతుంది? దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, కీర్తన 16:4లో యెహోవాను విడిచి వేరొకను అనుసరించే వానికి చెప్పండి అన్ని సుఖంగా ఉంటాయని దేవుని వాక్యం చెప్పిందా? ఏమండి, దేవుని వాక్యంలో ఆ మాట ఒకసారి మనం చూడగలుగుదాం. కీర్తనలు 16వ కీర్తన 4వ చరణం, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వానికి శ్రమలు విస్తరించును. ఈ వాక్యం వింటున్న బిడ్డ, నువ్వు కొంతకాలం యేసు ప్రభువుని నమ్ముకుని బాగా కొనసాగుంటా. ఎవరో చెప్పారు మరలా మానేశావు, మందిరానికి మానేశావు, ప్రార్థనకి మానేశావు, ప్రార్థన చేయటం మానేశావు, మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోయా, నీకేదో బాగుంటుంది అనుకున్నా. కానీ ఏమైనా బాగుందా? ఒక ప్రశ్న వేస్తున్నాను, దైవజనుడిగా అడుగుతున్నాను, ఏమైనా నీ జీవితం బాగుందా? యెహోవాని విడిచిపెట్టావు కదా, యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టావు కదా, మందిరాన్ని విడిచిపెట్టావు కదా, సేవకుని విడిచిపెట్టావు కదా, ఏమన్నా బాగుపడ్డావా? బాగుపడవు. బైబిల్ చెబుతుంది, యెహోవాని విడిచి వేరొకను అనుసరిస్తేనంట శ్రమలు విస్తరించును. నీ ఇంట్లో గల శ్రమలకు గల కారణం ఎవరు? నువ్వు చేసినటువంటి పాపమే.
నువ్వు దేవుణ్ణి మర్చిపోవటమే, దేవుని మందిరాన్ని మర్చిపోవటమే, దేవుని వాక్యాన్ని మర్చిపోవటమే, ప్రార్థన జీవితాన్ని మర్చిపోవటమే, లోకంలో బ్రతికితే ఏదో కలుగుతుందని నువ్వు వెళ్ళటమే. దేవుడు అంటున్నాడు, నీవు చేసిన పనులు నీ మీదకి శాపంగా మారినాయి, నీ బిడ్డల మీదకి శాపంగా మారినాయి, ఆర్థిక ఇబ్బందులుగా మారినాయి, అనారోగ్యాలుగా మారినాయి, వ్యాపారంలో నష్టం, ఏ రేవుకి వెళ్ళినా మొల పరిగన్నట్లుగా నీ జీవితం ఉంది. ఈ రోజైనా తప్పు తెలుసుకో, దేవుడి దగ్గరికి రా, నీ పాపములు ఒప్పుకో. మరలా నీవేం చేయాలంటే తప్పిపోయినటువంటి కుమారుని వల్లే మరలా దేవుని మందిరానికి వచ్చి ఆయన పాదాల మీద పడగలిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఏమండి లేఖనం చెబుతున్నటువంటి మాట చూస్తే ఆహాబు అంటున్నాడు ఇలాగా. అప్పుడు ఏలియా చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నీ భార్య తీసుకొచ్చింది, వాళ్ళని అషారదేవి ప్రవక్తలు 400 మంది, బయలుదేవత ప్రవక్తలు 450 మందిని ఇదిగో కర్మేలు పర్వతం మీదకు తీసుకుంటురా, అక్కడ ఎవరు దేవుడు మనం తెలుసుకుందాం ఏమండి అని చెప్పి ఒక శవాలు విసిరాడండి. ప్రైజ్ గాడ్. రోషము కలిగినటువంటి దేవుని ప్రవక్తగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఏమండి కాబట్టి ప్రజలందరూ వచ్చారు, ప్రజలందరూ కూడా వచ్చేసారు. తర్వాత మనం చూడగలిగితే ఈ 450 మంది, 400 మంది, మొత్తం 850 మంది లేలు కూడా వచ్చారు. ప్రజలందరూ కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా ఆ కర్మేలు పర్వతం దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు దేవుని వాక్యం చెబుతుంది 18వ అధ్యాయం 21వ వచనంలో, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచూ ఉందురో. చూసారా, ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలారా, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య, 2 ఆలోచనల మధ్య మీరు తడబడుతూ ఉంటారు. యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే బయలును సేవించండి, ఆరాధించండి. ఎవరు దేవుడు మీకు తెలియదా? సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరో మీకు తెలియదా? ఈ సృష్టిని ఎవరు చేశారో మీకు తెలియదా? ఎవరు చేశారండి? కలుగును గాకంటే శూన్యములో నుండి సమస్తము కలిగింది. నా దేవుడు శూన్యములో నుండి సమస్తము చేశాడు. ఆయన పేరు యెహోవా. సృష్టికర్త అయిన, రక్షణకర్త మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని బిడ్డలారా, కాబట్టి లేఖనం సెలవిస్తున్నటువంటి మాటలు మీరు చూడగలగాలని దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. ఆయన తన మహత్తు కలిగినటువంటి మాట ద్వారా ప్రపంచం నిర్మించినటువంటి దేవుడు, ఈ విశ్వాన్ని నిర్మించినటువంటి దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. నేను తప్ప మరొక దేవుడిని కొండకూడదని దేవుని వాక్యం చెబుతుంది. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ ఏ రూపమును నువ్వు చేసుకోవడానికి వీల్లేదో, సాగిలు పడడానికి వీల్లేదో, పూజించడానికి వీల్లేదో. ఆయనే సృష్టికర్త, ఆయన్నే సేవించాలి. దేవుడు ఎవరో ఆయన్ని సేవించాలండి. దేవుడు ఎవరో ఆయన్నే ఆరాధించాలి. ఎందుకంటే ఆయనకు రావలసిన ఘనత ఆయనకే చెందాలిగా. ఎవరు దేవుడు ఆయనకే చెందాలి. కానీ నిజానికి దేవుడు కాని వారికి ఇప్పుడు మహిమ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది. మనము ప్రకటిస్తున్నాం అనుకోండి, ఎల్లండి క్రైస్తవులండి, వీళ్ళు ఎప్పుడు మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప అంటారండి అని కొంతమంది మనగపడి ఏడుస్తారు కొంతమంది. ఎందుకంటే ఆయనే దేవుడు కాబట్టి ప్రకటిస్తున్నామండి. ఏమంటే ఆయన ఒక్కడు మాత్రమే దేవుడు కాబట్టి ప్రకటిస్తున్నాం. మేము ఆయనే సృష్టికర్త కాబట్టి ప్రకటిస్తూ ఉన్నాం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని ప్రభు చెప్పారు. కాబట్టి ఆయన ద్వారానే మనకు పరలోకం కాబట్టి ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న ఆ రోజున ఏలియా వేసినట్లుగా దేవుడు నీకు వేస్తున్నాడు. నువ్వు 2 తలంపుల మధ్య ఉన్నావేమో. ఏమండి కొంతమంది అంటారు కదా, అలాగే చెయ్యాలండి పాస్టర్ గారు, అలాగే చెయ్యాలండి, మందిరమేనండి, మన పనులేనండి, మరి తప్పదు కదండి మరి లోకంలో బ్రతికినప్పుడు అని కొంతమంది అంటూ ఉంటారు. ఎంత తప్పండి. మొన్న వారం మనం నేర్చుకున్నాం కదా, ఏమని? చీకటికి వెలుగుకు ఏం పొత్తు, విశ్వాసికి అవిశ్వాసికి ఏమి పాలు. అంటే లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి నీ భక్తి జీవితాన్ని నువ్వేం చేస్తున్నావంటే మనుషుల కొరకు చేయడానికి చూస్తావా ప్రియ దేవుని బిడ్డ? కాబట్టి నీ భక్తి జీవితం మనుషుల కొరకు ఉందనుకోకు. నీ భక్తి దేవుణ్ణి మెప్పించగలగాలి, లోకానికి వేరుగా బ్రతకాలి. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు నిన్ను పిలిచాడండి. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలని, ఆయన ప్రియకుమారుని ప్రకటించాలని, రాజులైనటువంటి యాజక సమూహముగా నిన్ను ఆయన మార్చుకుంటే నువ్వు మరలా చీకట్లోకి వెళ్ళిపోతానంటావేంటి?
మరలా లోకంలో కలిసిపోతానంటావేంటి? వాళ్ళని మెప్పించాలి, వీళ్ళని మెప్పించాలి అంటావేంటి? ఏమండి, ఒక మాట చెప్తాను, మనకు 2 కాళ్ళు ఉన్నాయి కదా, ఈ కాలు ఏమో ఓ పడవ మీద, ఈ కాలు ఈ పడవ మీద వేసాం అనుకోండి, 2 పడవలు ఉన్నాయి, మధ్యలో ఉన్నాం, ఏమవుతాయి చెప్పండి? 2 పంగలు చీలిపోయి చస్తాం, మునిగిపోతాం, ఎటు కాకుండా పోతాం. ఉంటే లోకంలోనే ఉంటే దేవుని కొరకైనా బ్రతుకు. అర్థం చేసుకోవాలి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా. ఉంటే దేవుని కొరకైనా బ్రతుకు, లేకపోతే లోకంలో అయినా ఉండు. నులివెచ్చగా ఎందుకు? లవోదికీయ సంఘంలాగా ఎందుకు ఉండాలనుకుంటూ ఉన్నావు? ఇటు లోకాన్ని ఇటు దేవుణ్ణి మెప్పించగలని ఎందుకు అనుకుంటూ ఉన్నావు? నీకు ఎవరు చెప్పారు బోధ? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దని దేవుని వాక్యం చెబుతూ ఉంటే నువ్వెందుకు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నావు? నిజ దేవుడు ఎవరో నీకు తెలిసిన తర్వాత ఇంకెందుకు లోక ఆచారాలు అనుసరిస్తూ ఉన్నావు? ఎవరిని మెప్పించడానికి నీ భక్తి? దేవుడిని అడుగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఇటు అటు ఊగిసలాడుతూ ఉంటారని ప్రజల్ని ఏలియా అడిగితే వారు సమాధానం చెప్పలేదట. మౌనముగా తల వంచుకున్నారు, మౌనముగా అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమి లేదు, సమాధానం లేదండి. ఈ రోజున చాలామందికి వాక్యం తెలియదు. మందిరానికి వెళ్తున్నారు, నిద్ర అవుతారు కొంతమంది వెళ్ళి. నిద్ర, ఈ మాయిదారి నిద్ర, మందిరాలకు వచ్చి నిద్రే. ఏమండి, ఉదయం 9 గంటలకి నిద్రే, 11 గంటల నిద్రే. నిద్ర రేంటి నాకు అర్థం అవ్వదు. ఏమండి, ఇళ్ళ దగ్గర నిద్రరా కొంతమంది, చర్చిలోకి వచ్చి నిద్ర అవుతారండి. నీకు ఏమో వాక్యం అర్థం. అందుకని నువ్వు లోక సంబంధంగా బ్రతుకుతున్నా, నిద్రపోతుగా వచ్చి ప్రార్థనలు కూర్చుంటే నీకు ఏ వాక్యం అర్థం అవుతుంది? ఎన్ని సంవత్సరాలు వచ్చినా వెళ్తావు అంతే. అన్నీ మామూలే, లోక పద్ధతులు మామూలే, ఈ పద్ధతులు మామూలే. మార్పు లేని భక్తి, మార్పు లేని జీవితం. క్రైస్తవుడు అంతే పేరుకి. పైకి భక్తి కలిగిన వ్యక్తిలా కనపడతా, లోపల ఉన్నటువంటి శక్తి అంటే నీకు తెలియదు. దేవుడు అంటే ఏంటో నీకు తెలియదు. దేవుడి యొక్క కార్యాలు ఏంటో నీకు తెలియదు. కష్టంలో వచ్చినప్పుడు మాత్రం దేవుడు నీకు మేలు చేసేసేయాలి. ఇదా ఒక లోతైనటువంటి విశ్వాసంలోకి వెళ్ళవా? ఇంకెంతకాలం? ఇప్పుడు ప్రభువుని నమ్ముకుని 15 సంవత్సరాలు అవుతుందేమో, 20 సంవత్సరాలు అవుతుందేమో. ఇంకెంతకాలం ఉంటావు? అలాగే ఉండిపోతావు. వాక్యం తెలుసుకోకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యంలో ఉన్న విషయాలు నీకు అర్థం కాకుండా ఎంతకాలం? అసలు ఎందుకొరకు యేసు ప్రభువుని నమ్ముకున్నావు? ఎందుకొరకు అసలు గుడికి వెళ్తున్నావు, చర్చికి వెళ్తున్నావు? తెలుసుకో. ఏమండి, పరమార్థం తెలుసుకో. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు? పరమార్థం తెలుసుకోమ్మా. ఆ పరమార్థం తెలుసుకోకుండా ఏదోనండి నా కాలు నొప్పి కోసమండి, చెవి నొప్పి కోసమండి, పొట్టలో వచ్చిన నొప్పి కోసమండి ప్రార్థనకి వెళ్ళానండి, తగ్గిపోయిందండి అయ్యగారు, చర్చికి అలాగే మానకుండా వస్తున్నానండి, ఆ పాస్టరే చెప్తాడండి, ఏదో కాసేపు కూర్చుంటామండి, వెళ్ళిపోతామండి. ఇదా నీ జీవితం? ఒకవేళ నువ్వు చీలమండల లోతులో ఉండిపోయేవేమో. ఒకవేళ ఎక్కడ రావాలి? చీలమండలంలో నుంచి మోకాళ్ళ లోతు అనుభవంలోకి రావాలి. మోకాళ్ళ లోతులో ఎక్కడ రావాలి? మొలలోతు అనుభవంలోకి రావాలి. మొలలోతులో నుంచి ఏం చేయాలి చెప్పండి దేవుని పిల్లలు? ఏదాలి, ఈదే అనుభవంలోకి రావాలి. మరి ఎప్పుడు వస్తావు? ఇంకా వయసు ఏమో పైబడిపోతుంది. అప్పుడు 60-70 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇంకా నువ్వు మార్పు లేకుండా బ్రతుకుతూ ఉన్నా, శక్తిని లేకుండా ఒట్టిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నా. ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, చేతులు జోడించి మీకు ప్రేమతో మనవి, లోకమును లోక ఆశలను నువ్వు ప్రేమించడానికి వీల్లేదు. ఎందుకంటే లోకము దాని ఆశలు గతిస్తాయి. దేవుని వాక్యములో ఉన్నవాడు మాత్రమే నిలుస్తాడు. కాబట్టి లేఖనం ద్వారా మీకు మనవి చేస్తున్నాను, ఆ కర్మేలు పర్వతము మీద ఏలియా ప్రజలను అడిగినటువంటి ప్రశ్నకు వారి దగ్గర సమాధానము లేదు. ఈ రోజున కూడా చాలామంది దగ్గర సమాధానం లేదు. ఒకటే చెప్తారు వాళ్ళు, ఏమండి ఇద్దరిని సంతోషపరచాలి కదండి అంటారు. వాక్యం ఒప్పుకోదాం. నువ్వంటే వెచ్చగైనా ఉండు, చల్లగైనా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే నీకెంతో భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు మీరు గమనించాలి, ముందుకెళ్తున్నాను. ఇప్పుడు ఏలియా చెప్పిన మాట ఏంటంటే, బయలుదేవుడైతే గనక బయలు మీరు ఆరాధించండి, యెహోవా దేవుడైతే యెహోవాని మీరు ఆరాధించండి. ఏమండి, ఇప్పుడు మాకు 2 ఎడ్లు ఇవ్వండి, ఈ 2 ఎడ్లను బలిపీఠం మీద మనం పెడదాం. ఏమండి, ఆ దహన బలిపీఠం మీద పెట్టి మన దేవుడికి మనం ప్రార్థన చేద్దాం. ఏ దేవుడైతే ఆ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క మాంసమును దహిస్తాడో ఆ దేవుడే నిజమైనటువంటి దేవుడుగా మనం భావిద్దాం అన్నాడండి ఆయన. ఎవరు? ఏలియా. కాబట్టి మీరు మొక్కు ముందు ఉన్నారు కదా, మీరు తీసుకోండి అని చెప్పి మొత్తం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వధించారు, ఎడ్లను వధించారు, బలిపీఠం మీద పెట్టారు.
ఇంకా వారు ఆరాధించటం ప్రారంభించారు, ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, నేను తర్వాత ప్రార్థన చేస్తానని ఏలీ చెప్పాడు కాబట్టి వీళ్ళు వారి యొక్క దేవతను ఆరాధించటం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, ఇలాగ వారు ఆరాధిస్తూ బయలు దేవతను బట్టి వారు ఆరాధించటం ప్రారంభించారు. ఏమండి, అయితే లేఖనం చెబుతుంది, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు వారు గొంతులు వేస్తున్నారట. 18వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం 18:26 వచనం. తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుము, బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి కానీ ఈ యొక్క మాట అయినను ప్రత్యుత్తరమిచ్చేవాడు ఎవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద చెప్పండి గొంతులు వేయటం ప్రారంభించారు. గొంతులే చేస్తున్నారు. ఎందుకంటే బయలు దేవత ఒలకటం లేదు, పలకటం లేదు కదా. గొంతులే చేస్తున్నారు. టైం అయిపోతుంది, గొంతులే చేస్తున్నారు. ఇలా గొంతులు వేస్తుంటే మధ్యాహ్నం అయిపోయింది. ఏలి అంటాడు కదా, వాడు దేవుడై ఉన్నాడో పెద్ద కేకలు వేయండి. వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరముగా ఉన్నాడేమో, ప్రయాణము చేస్తున్నాడేమో, ఒకవేళ ఎవరైనా లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేశాడంటండి ఏలియా. దూరంగా ఉన్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో, లేపండి. ఇంక ఈ మాటలు ఏంటంటే వాళ్ళకి ఇంకా వాళ్ళకి కోపం వచ్చేసిందండి. కోపం వచ్చి ఇలాగ అంటావు మా దేవతని, ఇలాగ అంటావు మా దేవుడిని అని చెప్పి ఇంకా వీళ్ళు గట్టిగా గొంతులు వేసేసి పెద్ద కేకలు వేసేస్తున్నారు. పెద్ద కేకలు బొబ్బలు వేసేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే కనుక కోసేసుకుంటున్నారు. రక్తము కారునంతగా కొట్టేసుకుంటున్నారు. ఏమండి, దేహములను కొచ్చుకుంటున్నారు. ఏమండి, ఆ దేవత రాలేదు, ఉంటే కదా రావడానికి, లేదు కాబట్టి టైం అయిపోయింది, ఇప్పుడు ఏలియా నా దగ్గరికి రండి అని ప్రజలందరినీ కూడా పిలిచాడు. వాళ్ళందరూ వచ్చారు. దేవునికి స్తోత్రం. పడిపోయినటువంటి యెహోవా బలిపీఠమును బాగు చేశాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పడద్రోయబడినటువంటి యెహోవా దేవుని బలిపీఠమును మరలా తిరిగి నిలిపాడు, బాగు చేశాడు. అక్కడ ఇజ్రాయేల్ ప్రజల యొక్క గోత్రాలు 12 రాళ్ళను తీసుకొచ్చాడు, బలిపీఠం కట్టించాడు, కట్టెలు పేర్పించాడు. దేవుని వాక్యం చెబుతుంది, ఆ యొక్క దహన బలి పశు మాంసమును కట్టెల మీద పెట్టాడు. ఈ విధంగా ఆ కట్టెల మీద పెట్టాడు మాంసం, దాన్ని తడిపాడు. దేవుని బిడ్డలారా, మొత్తం కందకము నీళ్లతో నింపబడిపోయింది. మొత్తం అదంతా తడిసిపోయింది, మాంసం తడిసిపోయింది, కట్టెలు తడిసిపోయినాయి, అన్నీ తడిసిపోయినాయి. అయితే దేవుని సముఖంలో ఏలియా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. 36వ వచనంలో, 18వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 36వ వచనంలో, అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త అయిన ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగో ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లు నా ప్రార్థన అంగీకరించుము. దేవునికి స్తోత్ర. ఇలాగున ఆయన ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్నటువంటి నేలను ఆరిపోజేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బలమైన శక్తి, దేవుని బలమైన అభిషేకం, దేవుని బలమైన కార్యము ప్రజలందరూ చూస్తూ ఉండగా ఇదేదో దర్శనం కాదండి, ఇదేదో కల కాదు, ప్రత్యక్షముగా దేవుని యొక్క కార్యము ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ప్రత్యక్షముగా చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుడు బలమైన కార్యములు చేయగలిగిన దేవుడు, నా దేవుడు ఉన్నతమైన కార్యములు చేయగలిగినటువంటి దేవుడు, మూయబడిన ప్రతి వారి మనోనేత్రములను ఆయన వెలిగించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారు, ఇప్పుడు ఏమైంది? బయలు దేవత ఒట్టిదని నిరూపితమైంది. నిజమైన దేవుడు ఎవరు చెప్పండి? మనం ఆరాధిస్తున్న దేవుడే నిజమైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడే నీ దేవుడు,
నా దేవుడు, మనందరి దేవుడు, లోకానికి చాలిన దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రం. చాలామంది ఉండొచ్చు దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతున్నటువంటి వారు. లోకములో విగ్రహము ఒట్టిదని దేవుని వాక్యం చెబుతుంది. కన్నులుండి చూడవని, చెవులుండి వినవని, ముక్కులుండి వాసన చూడవని, పాదములుండి నడువని, చేతులతో ముట్టుకునలేవని, వాటిని చేయువారు వాటి యందు విశ్వాసం ఉంచేవారు కూడా అటువంటి వారేనని దేవుని వాక్యం చెబుతుంది. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు. ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన మాట్లాడేటటువంటి దేవుడు. ఆయన నిన్ను నన్ను కూడా రక్షించడానికి సమర్థుడు. ఆయనే లోకానికి రక్షకుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే బయలుదేవత ఒట్టిది, యెహోవా దేవుడు నిజమైనటువంటి దేవుడు నిరూపితమైంది. ఇప్పుడు అందరూ కేకలో సంతోషం, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, ఈ 450 మందిని పట్టుకున్నటువంటి ఏలియా వాళ్ళందరినీ కూడా పారిపోకుండా, దేవుని బిడ్డలారా, ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని తీసుకుని పోయి అక్కడ వారిని వధించానో. ఎప్పుడైతే పాపం ఇజ్రాయేల్ దేశం నుంచి పోయిందో అప్పుడు దేవుని ఆశీర్వాదం వర్షంలాగా కురిసింది. హల్లెలూయా. నీ గుడారములో నుంచి నువ్వు పాపమును గనక తీసివేసుకుంటే దేవుని కార్యాలు చూడగలుగుతావు. హృదయంలో పాపం పెట్టుకుని దేవుడు కార్యం చేయాలంటే చేయడు. పాప ప్రక్షాళన చేయడానికి సిద్ధపడినటువంటి ప్రవక్త ఏలియా. అటువంటి రోషము కలిగినటువంటి దేవుని బిడ్డలు ఈ దినాల్లో కావాలి. ఈ దినం అవసరం. ఆ విధంగా మీరు దేవుని కొరకు నమ్మకస్తులుగా, నిజ దేవుని కొరకు దేవుని బిడ్డలారా నిలబడేటువంటి వ్యక్తులుగా మీరు మారాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఏమండి, అటు ఇటు ఉండకండి. నిజమైనటువంటి దేవుడిగా ఉన్న యేసయ్యను రక్షకుడిగా అంగీకరించి మీ జీవితాన్ని ప్రభువుకు ఇవ్వండి. నమ్మకంగా కొనసాగండి. మీ జీవితంలో దైవాశీర్వాదములు మీరు పొందుకుంటారు. ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సమయమందు నీ వాక్యాన్ని వీక్షించినటువంటి బిడ్డలందరినీ కూడా మీకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని కూడా బలపరుచునైనా. నువ్వు నిజమైనటువంటి దేవుడవు, సృష్టికర్తవు నాయనా. నువ్వు ఒక్కడవే దేవుడవు, నువ్వు ఒక్కడవేనైనా మహిమకు అర్హుడవు. యెహోవా దేవానికి స్తోత్రం. నేను నశించిపోయినప్పుడు నీ ప్రియకుమారుడు మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి పంపించి శిలువ బలియాగము ద్వారా మమ్మల్ని రక్షించుకున్నా. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీకు రావలసిన మహిమ ఎవరికి నీవు ఇచ్చేటటువంటి దేవుడవు కాదు నాయన. ఇజ్రాయేలీలు పాడైపోయారు, బయలును ఆరాధించారు. ఏలియా ప్రవక్త ద్వారా మీరు నాయన వారి మనోనేత్రాలు మీరు వెలిగించారు. అలాగే చాలామంది ఇప్పుడు కూడా గుడ్డివారైపోయారు. నా దేశ ప్రజలు ఎంతోమంది నాయన సత్యాన్ని గ్రహించలేనటువంటి వారుగా ఉన్నారు. నా దేశ ప్రజల యొక్క నాయన మనోనేత్రాలు మీరు వెలిగించండి. నిజమైన దేవుడిగా ఉన్న మీ దగ్గరికి వారు రావాలి. యేసుక్రీస్తు వారి రక్షకుడని చెప్పిన ఆయన, యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప లోకానికి రక్షణ కలుగుదని వారు గుర్తించాలి. నా దేశ ప్రజల యొక్కనైనా మూయబడిన మనోనేత్రాలు మీరు వెలిగించుదురుగాక. ఇప్పుడు చాలామంది వెలిగించబడ్డారు, ఇంకా అనేక మంది మారాలి ప్రభు. కొంతమంది అయితే అటు ఇటు ఉంటున్నారు నాయన, లోకమును ఇటు దేవుణ్ణి మెప్పించాలనుకుంటున్నారు. ఇది నాయన సరైనటువంటి భక్తి కాదు నాయన. వచ్చి నాయన వారు వెచ్చగానైనా చల్లగానే ఉండడానికి సహాయం చేయండి అయ్యా. లోకమును కాదు, నిన్ను కాదని ఇలాగానైనా నేను నులివెచ్చగా ఉంటే వారు బ్రతుకు వ్యర్థమని వాక్యం చెబుతుంది. కాబట్టి నాయన వారు మండేటటువంటి వ్యక్తులుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ, ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే నేను స్పాన్సర్ చేశారో ఆ కుటుంబాన్ని బహుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి గర్భఫలము, భూఫలము, వ్యవసాయములు, వ్యాపారములు, ఉద్యోగాలు, చేతివృత్తులను మీరు ఆశీర్వదించండి అయ్యా. ఈ వర్తమానం వీక్షించిన ప్రతి ఒక్కరిని కూడా మీకు అప్పగిస్తూ వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి లోటు మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ, పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకు మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ, అలాగేనైనా మరి తండ్రి నీకు స్తోత్రాలు. 10th క్లాస్ పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరికీ నైనా మంచి జ్ఞానాన్ని మీరు దయచేయమని, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరినీ కూడా ముట్టి మీరు స్వస్థపరచమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వచనాలు మీ అందరికీ తోడయుండును గాక. ఆమెన్. ప్రభుత్వమైతే వచ్చేవారు మరొక వర్తమానంతో కలుసుకుందాం. మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9949492464. మీ అందరికీ నా వందనాలు. మీ దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.